నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గడువు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది కూడా కాకుండా ఈ నెలలో గివ్ అవే కోసం మన ఈ నెలలో పోస్ట్ చేసిన ప్రతి స్టోరీని విని కామెంట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే కామెంట్లే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. శ్రీరామపురం అనే చిన్న గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, ఉదయం సూర్యోదయంతో పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రం ఎడ్లబళ్ళ చప్పుళ్ళు పల్లె వాతావరణానికి ప్రతి రూపంలా ఉండే ఆ ఊరిలో అందరికీ గౌరవనీయులైన దంపతులు శంకర్రావు గారు, సుభద్ర గారు. శంకర్రావు గారు ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఉద్యోగి. చిన్న ఉద్యోగమే అయినా నిజాయితీ ఆయనకి ప్రాణం. ఎవ్వరినీ మోసం చేయకుండా, ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా 30 సంవత్సరాలకి పైగా ఉద్యోగం చేశారు ఆయన. సుభద్ర సాధారణ గృహిణి, భర్తనే ప్రపంచంగా భావించే అమాయకురాలు. ఇంట్లో వాళ్ళ కోసం, భర్త కోసం, తర్వాత పుట్టబోయే పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకునే సాంప్రదాయ మహిళ. వాళ్ళిద్దరి పెళ్ళి పెద్దల సమక్షంలో ఎంతో సాదాసీదాగా జరిగిన వారి దాంపత్య జీవితం మాత్రం ప్రేమ, పరస్పర గౌరవం, అన్యోన్యతతో నిండిపోయింది. పెళ్ళైన మొదటి రోజే శంకర్రావు సుభద్రతో, మన దగ్గర కోట్లుండకపోవచ్చు సుభద్ర, కానీ మనం మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ బ్రతికితే అదే మనకి కోట్ల సంపదతో సమానం అని చెప్పేవాడు. ఆ మాట జీవితాంతం సుభద్ర గుండెల్లో నిలిచిపోయింది. పెళ్లి తర్వాత శంకర్రావు ఉద్యోగరీత్యా పట్నంలో ఉండాల్సి వచ్చిన ప్రతి శని ఆదివారాలు గ్రామానికి వచ్చేవాడు. కొంతకాలానికే బదిలీ తీసుకుని గ్రామానికి దగ్గరలోనే ఉద్యోగం చేసేవాడు. సుభద్ర కూడా ఇంటి పనులతో పాటు చిన్న కూరగాయల తోట పెంచేది. ఇంటి ముందు తులసి కోట, వెనకాల పూల మొక్కలు, అన్ని రకాల కూరగాయల మొక్కలు, పక్కనే మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, సపోటా చెట్టు. ఆ చిన్న ఇల్లు వాళ్ళకి స్వర్గంలా అనిపించేది. కొన్నేళ్లకి సుభద్ర గర్భవతి అయ్యింది. ఆ వార్త తెలిసిన రోజు శంకర్రావు ఆనందానికి అవధులు లేకపోయాయి. భార్యని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు. నెలలు నిండిన తర్వాత ఒక అందమైన మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి రాహుల్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన రోజు నుంచి ఆ ఇంటి నవ్వులు మరింత పెరిగిపోయాయి. ఉద్యోగానికి వెళ్లే ముందు శంకర్రావు కొడుకునెత్తుకుని ముద్దాడకుండా బయటకు వెళ్ళేవాడే కాదు. సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే రాహుల్తో ఆడుకోవడమే ఆయనకి పని. నా కొడుకు పెద్ద చదువులు చదివి గొప్ప మనిషి కావాలి అనేదే ఆయన కల. రాహుల్ కూడా చిన్నప్పటి నుంచే చాలా చురుకైన పిల్లాడు. చదువులో ఎప్పుడూ మొదటి ర్యాంకే తెచ్చుకునేవాడు. తండ్రి చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినేవాడు. అమ్మను ఎప్పుడూ బాధ పెట్టకూడదు బాబు, అమ్మ కన్నీళ్లు కారిస్తే దేవుడు కూడా క్షమించడు అని శంకర్రావు తరచుగా చెప్పేవాడు. రాహుల్ కూడా సరే నాన్న అంటూ నవ్వేవాడు. ఆ మాటలు విన్న సుభద్ర కళ్ళల్లో ఆనందం మెరిసేది. కాలం గడిచింది. రాహుల్ 10వ తరగతిలో జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించాడు. ఇంటర్లో కూడా అద్భుతమైన ఫలితాలు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్లో సీట్ రావడంతో శంకర్రావు గర్వంగా కొడుకును కాలేజీలో చేర్పించాడు. ఫీజుల కోసం కొంత అప్పు చేసినా చదువు కోసం చేసిన ఖర్చు ఎప్పుడూ వృధా కాదు అని భార్యకు ధైర్యం చెప్పేవాడాయన. 4 ఏళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాహుల్ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు శంకర్రావు తన సహోద్యోగులందరికీ స్వీట్లు పంచి నా కొడుకు ఉద్యోగం సంపాదించాడు అని గర్వంగా చెప్పాడు. సుభద్ర ఇంట్లో దీపం వెలిగించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. ఉద్యోగం వచ్చిన తర్వాత రాహుల్ హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. మొదట్లో ప్రతిరోజు అమ్మా నాన్నలకి ఫోన్ చేసేవాడు. అమ్మా, భోజనం చేశావా? నాన్న మందులు వేసుకున్నారా? టైంకి తింటున్నారా అంటూ అడిగేవాడు. ప్రతి పండగకి తప్పకుండా ఊరుకొచ్చేవాడు. చిన్నప్పుడు వాళ్ళు తనకి నచ్చిన బట్టలు కొనిపెట్టినంత ఆనందంగా అమ్మకి చీర, నాన్నకి కొత్త బట్టలు కొనిచ్చేవాడు. కొడుకు ప్రేమ చూసి శంకర్రావు, సుభద్ర ఇద్దరూ ఎంతగానో సంతోషపడేవారు.
కొన్నేళ్ల తర్వాత రాహుల్కి పెళ్లి చేయాలి అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. చాలా సంబంధాలు చూశారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత స్వప్న అనే అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది. స్వప్న చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం కూడా చేస్తుంది. మాట్లాడేటప్పుడు చాలా వినయంగా ఉండేది. పెద్దలకి గౌరవం ఇస్తున్నట్టుగా కనిపించేది. పెళ్లి చూపుల్లోనే సుభద్ర చేతులు పట్టుకొని, అత్తయ్య గారు, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తక్కువైంది. మీరు నాకు అమ్మలా ఉండాలి అంటూ చెప్పింది. ఆ మాట విన్న సుభద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కూతుర్లు లేరమ్మా, ఇక నుంచి నువ్వే నా కూతురివి అంటూ ఆమెను గుండెలకి హత్తుకుందావిడ. శంకర్రావు కూడా ఎంతో సంతోషపడ్డాడు. కొద్ది రోజులకే రాహుల్, స్వప్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ హైదరాబాదులో కాపురం పెట్టారు. ప్రతి పండగకి, ప్రతి పుట్టినరోజుకి, ప్రతి ప్రత్యేక సందర్భానికి రాహుల్ ఇంకా స్వప్న ఊరికొచ్చేవారు. స్వప్న బయటకు కనిపించేదంతా ఎంతో మంచిదానిలాగా అత్తమామలతో నవ్వుతూ మాట్లాడేది. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వంట చేస్తాను అంటూ చెప్పేది. శంకర్రావు, సుభద్ర ఇద్దరూ మన కోడలు నిజంగా బంగారం అని అందరి దగ్గర గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు కూడా మీకు చాలా మంచి కోడలు దొరికిందండి అంటూ మెచ్చుకునేవారు. కానీ మనిషి అసలు స్వభావం మొదట కొన్ని రోజుల్లోనే బయటపడదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఆ సమయం ఇంకా రాలేదు. కానీ విధి మాత్రం నెమ్మదిగా వారి జీవితాన్ని మరో మలుపు వైపు తీసుకెళ్తుంది. రాహుల్, స్వప్న ఇద్దరూ హైదరాబాదులో తమ తమ ఉద్యోగాల్లో బిజీగా ఉన్న ప్రతి పండగకి మాత్రం తప్పకుండా ఊరుకొచ్చేవారు. సంక్రాంతికి ఇంటి ముందంతా రంగవల్లులు వేసి సుభద్ర పిండి వంటలు చేసేది. శంకర్రావు మార్కెట్కు వెళ్ళి కొత్త బట్టలు తీసుకొచ్చేవాడు. రాహుల్ ఇంట్లోకి అడుగు పెట్టగానే, అమ్మా ఎక్కడున్నావు అంటూ చిన్న పిల్లాడిలాగా తల్లిని పిలిచేవాడు. సుభద్ర పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకును చూసి మురిసిపోయేది. స్వప్న కూడా అత్తగారిని ప్రేమగా హత్తుకునేది. అత్తయ్య, మీ చేతి అరిసెల కోసం నేను ఏడాది మొత్తం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ నవ్వేది. ఆ మాటలు విన్న సుభద్ర ఆనందంతో మరిన్ని వంటలు చేసేది. దసరా, దీపావళి, ఉగాది ఏ పండగొచ్చినా ఆ ఇల్లు నవ్వులతో కళకళలాడేది. రాహుల్ ఇంటి పనుల్లో తండ్రికి సహాయం చేసేవాడు. శంకర్రావు, రాహుల్ ఇద్దరూ కలిసి పొలం చుట్టూ తిరిగొచ్చేవాళ్ళు. నాన్న, మీరు రిటైర్ అయిన తర్వాత ఇంకా కష్టపడొద్దు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని రాహుల్ చెప్పేవాడు. ఆ మాటలు విన్న శంకర్రావు గర్వంగా, నాకు ఇలాంటి కొడుకున్నాడు కాబట్టే దేవుడు నన్ను అదృష్టవంతుణ్ణి చేశాడు అని చెప్పేవాడు. సుభద్ర కూడా కొడుకు కోడల్ని చూసి తన అదృష్టాన్ని తలుచుకుని దేవుడికి నమస్కారం చేసేది. కాలం గడిచింది. శంకర్రావు ఉద్యోగ విరమణ చేశాడు. వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు బ్యాంకులో పెట్టి మిగిలిన దాంతో ఇంటికి మరమ్మతులు చేయించాడు. ఈ ఇల్లు మనకి గుర్తుగా ఉండాలి అని నవ్వుతూ చెప్పాడు. సుభద్రకి ఆ ఇంటి మీద ఎంతో మమకారం. ఆ ఇంట్లో ప్రతి గోడలోనూ ఆమె జ్ఞాపకాలున్నాయి. రాహుల్ చిన్నప్పుడు నడక నేర్చుకున్న ప్రదేశం అదే. అతని పుట్టినరోజులు జరిగిన ఇల్లు అదే. ఎన్నో నవ్వులు, ఎన్నో కన్నీళ్లు చూసిన ఆ ఇల్లు ఆమెకు ఆలయం లాంటిది. కొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. కానీ ఒకరోజు శంకర్రావు గారికి గుండె నొప్పొచ్చింది. మొదట చిన్న సమస్య అనుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయారు. శంకర్రావు చివరిసారిగా సుభద్ర చేతిని పట్టుకొని, ఏ పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు సుభద్ర, రాహుల్ నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆ మాటలు సుభద్ర గుండెల్లో బండరాయి పడినట్టుగా పడిపోయాయి. జీవితమంతా తోడుగా నడిచిన భర్త ఒక్కసారిగా దూరం అవ్వడంతో ఆమె పూర్తిగా ఒంటరిగా మారిపోయింది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రతి వస్తువులోనూ శంకర్రావే కనిపించేవాడు. ఆయన కూర్చున్న కూర్చి, ఆయన చదివిన పేపరు, ఆయన కళ్ళద్దాలు అన్నీ చూసుకుంటూ సుభద్ర రోజూ ఏడ్చేది. రాహుల్ కూడా తండ్రి మరణంతో ఎంతో బాధపడ్డాడు. 13వ రోజు కార్యక్రమం పూర్తయిన తర్వాత తల్లి దగ్గరకొచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నువ్విక ఈ ఊర్లో ఒంటరిగా ఉండకూడదు.
నేనిప్పుడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను. నువ్వు నాతో పాటు హైదరాబాద్కు వచ్చేయమ్మా. ఇక నుంచి నువ్వు మా దగ్గరే ఉందువు గాని అన్నాడు. ఆ మాటలు విన్న సుభద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఈ ఇంటిని, మీ నాన్నగారి జ్ఞాపకాల్ని వదిలి వెళ్ళాలని లేదు నాన్న అంది. నాన్న లేరు కాబట్టి నువ్విక్కడ ఇంక ఒంటరిగా ఉండకూడదమ్మా. నేను నీ కొడుకుని. నీ బాధ్యత ఇక మీదటి నుంచి నాదే అవుతుంది కదా అని రాహుల్ ప్రేమగా చెప్పాడు. స్వప్న కూడా వెంటనే అత్తయ్యగారు, మీరు మా దగ్గరకొస్తే మాకు కూడా ధైర్యంగా ఉంటుందండి. మీరు ఇక్కడే ఉంటే మీరు ఎలా ఉన్నారు అని రోజు మాకు టెన్షను. మీరు మాతో పాటు వచ్చేయండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను అని మధురంగా మాట్లాడింది. ఆ మాటలు విన్న సుభద్ర, దేవుడా, నాకింత మంచి కొడుకుని, ఇంత మంచి కోడల్ని ఇచ్చావు అని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కొద్ది రోజుల తర్వాత అవసరమైన సామాన్లు సర్దుకుని సుభద్ర హైదరాబాద్కి బయలుదేరొచ్చింది. మొదటి కొన్ని రోజులు నిజంగానే చాలా బాగా గడిచాయి. రాహుల్ ఆఫీస్కు వెళ్లే ముందు, అమ్మా, మందులు వేసుకోవడం మర్చిపోవద్దు అంటూ చెప్పేవాడు. సాయంత్రం వచ్చాక తల్లి పక్కనే కూర్చుని మాట్లాడేవాడు. స్వప్న కూడా అత్తగారికి ఇష్టమైన వంటలన్నీ చేసేది. బయటకు వెళ్ళినా, అత్తయ్య, మీకేమైనా కావాలా అంటూ అడిగి మరీ తీసుకొచ్చేది. సుభద్ర మనసులో ఉన్న బాధ కొంచెం కొంచెంగా తగ్గడం మొదలైంది. ఏమండి, మీరు చెప్పింది నిజమే. మన కొడుకు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని భర్త ఫోటో ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉండేది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలబడలేదు. రాహుల్ ఉదయం ఆఫీస్కు వెళ్ళి ఇంటి గుమ్మం దాటిన 5 నిమిషాలకే స్వప్న ముఖంలోని నవ్వు మెల్లగా మాయమైపోయేది. ప్రేమగా మాట్లాడిన స్వరం ఒక్కసారిగా కఠినంగా మారిపోయేది. అత్తయ్య, కూర్చొని ఏం చేస్తున్నారు? వంటగదిలో పాత్రలన్నీ కడగండి, బట్టలు కూడా ఉతకాలి, ఇల్లు మొత్తం ఊడ్చి తుడవాలి అని ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. మొదట్లో సుభద్రకి అవన్నీ సహజంగానే అనిపించాయి. ఇంటి పనుల్లో కోడలికి సహాయం చేస్తే తప్పే ఉంది అనుకుని మౌనంగా ఆ పనులన్నీ ఆవిడ చేసేసేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ పనులు సహాయం కాదు, బానిసత్వంలాగా మారిపోతున్నాయి అని ఆమెకు అర్థం అవ్వడం మొదలైంది. మొదట్లో సుభద్రకి స్వప్న ప్రవర్తనలో వచ్చిన మార్పు తాత్కాలికమేనేమో అనిపించింది. ఉద్యోగం వల్ల, ఒత్తిడి వల్ల చిరాకుగా మాట్లాడుతుందేమోలే అని తనని తాను సమాధానపరుచుకుంది. కానీ ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ స్వప్న అసలు స్వరూపం పూర్తిగా బయటపడసాగింది. ఉదయం రాహుల్ ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో ప్రేమగా, అత్తయ్య గారు, కాఫీ తాగండి, టిఫిన్ చేయండి, మందులు వేసుకోవాలి కదా, మీకు మందులున్నాయా అంటూ ఆప్యాయంగా మాట్లాడేది. రాహుల్ ఆఫీస్కి బయలుదేరిన వెంటనే ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయేది. ఇంకా ఇలా నిలబడి ఏం చూస్తున్నారు? వంటగదిలో పాత్రలు పేరుకుపోయాయి, ముందవి కడగండి, ఆ తర్వాత బట్టలు ఉతకండి, ఆ తర్వాత ఇల్లు మొత్తం తుడవండి, బాల్కనీ కూడా శుభ్రం చెయ్యాలి అంటూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఇవ్వకుండా పనులన్నీ చెప్పేది. సుభద్ర ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడేది కాదు. ఇంట్లో కోడలు ఉద్యోగం చేస్తుంది, నేను చేయగలిగినంత పని తనకి చేసిస్తే తప్పే ఉంది అనుకుంటూ మౌనంగా చేసేసేది. కానీ ఆ పనులకి అంతమే ఉండేది కాదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక పని పూర్తవగానే ఇంకో పని చెప్పేది కోడలు. కూరగాయలు తరిగించడం, బీరువాలు సర్దించడం, బాత్రూములు తోమించడం, కిటికీలు తుడిపించడం, ఇంట్లో పని మనిషి చేసే ప్రతి పని సుభద్రతోనే చేయించుకునేది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆమె కాళ్ళు నొప్పితో వణికిపోయేవి. వయసు మీద పడడంతో చేతులకు బలం కూడా తగ్గిపోయింది. అయినా స్వప్నకి కనికరం మాత్రం ఉండేది కాదు. ఈ వయసులో అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు, అయినా సరే మీకే ఎందుకింత అలసట అంటూ ఎగతాళి చేసేది. భోజనం విషయానికొస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రాహుల్ ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ ఒకే టేబుల్ దగ్గర భోజనం పెట్టేది. రాహుల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాత్రం సుభద్రకి మిగిలిపోయిన, చల్లారిపోయిన అన్నము, పులిసిపోయిన కూర లేదా పచ్చడి పెట్టేది. కొన్నిసార్లు తనకి, రాహుల్కి ప్రత్యేకంగా మంచి మంచి కూరలు చేసుకొని సుభద్రకి మాత్రం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన నిన్నటి అన్నం ఉంది, అదే తినండి అని చెప్పేది. సుభద్ర ఆకలిగా ఉన్నా ఒక్క మాట కూడా అనేది కాదు. నా కొడుకు తెలిస్తే బాధపడతాడు అనుకుని మౌనంగా తినేసేది. సాయంత్రం రాహుల్ ఇంటికి వచ్చేసరికి మాత్రం
స్వప్న వెంటనే పండ్లు కోసి సుభద్ర ముందు పెట్టేది. అత్తయ్య గారు, మీరు సరిగ్గా తినడం లేదు. ఇలా తినకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుంది అంటూ ప్రేమగా మాట్లాడేది. అది చూసిన రాహుల్, స్వప్న, అమ్మని ఇంత బాగా చూసుకుంటున్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ అనేవాడు. స్వప్న నవ్వుతూ, అత్తయ్య నాకు అమ్మలాంటి వారే కదా అంటూ చెప్పేది. ఆ మాటలు విన్న సుభద్ర గుండెల్లో ఏదో ముక్కలయ్యేది. నిజం చెప్పాలనిపించేది. కానీ కొడుకు కాపురంలో చిచ్చు పెట్టకూడదు అనే ఆలోచనతో నోరు మూసుకునేది. క్రమక్రమంగా స్వప్న మరో నిర్ణయం, మరో నియమం పెట్టింది. అత్తయ్య, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకండి. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేము. మన ఇంటి విషయాలన్నీ బయటకు వెళ్ళకూడదు కదా అంటూ చెప్పేది. మొదట సుభద్ర దాన్ని మంచిదే అనుకుంది. కానీ కొద్ది రోజుల తర్వాత బాల్కనీలో నిలబడి ఎదురింటి లక్ష్మమ్మతో రెండు మాటలు మాట్లాడింది. అది కూడా ఇక్కడ నిలబడే. కానీ స్వప్న కోపంగా, ఎంత మాట్లాడతారు మీరు? ఎవరికైనా మన ఇంటి విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నారా అంటూ మందలించేది. క్రమంగా సుభద్ర బాల్కనీకి వెళ్ళడమే మానేసింది. ప్రతి శుక్రవారము దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళడం ఆమెకి ఎప్పటి నుంచో అలవాటు. ఊర్లో ఉన్నప్పుడు కూడా అలాగే వెళ్ళేది. సిటీకి వచ్చిన తర్వాత కూడా వెళుతూ ఉండేది. కానీ ఒకరోజు పూజకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న సుభద్ర గారిని స్వప్న అడ్డుకుంది. ఈ వయసులో బయట తిరగాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోనే దేవుడికి నమస్కారం పెట్టుకోండి అంది. అమ్మా, నేను గంటలో వచ్చేస్తాను అని సుభద్ర మెల్లగా చెప్పింది. నేను చెప్తున్నది మీకు వినిపించడం లేదా? బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరిచింది. ఆ రోజు నుంచి సుభద్ర గుడి ముఖం కూడా చూడలేదు. ఆమె ప్రపంచం ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న గదికే పరిమితమైపోయింది. ఉదయం పని, మధ్యాహ్నం పని, సాయంత్రం పని. రాత్రికి తన గదిలోకి వెళ్ళి భర్త ఫోటోని చూసుకుంటూ మౌనంగా ఏడవడం మొదలుపెట్టేది. ఇదే ఆమెకి జీవితంగా మారిపోయింది. కొన్నిసార్లు శంకర్రావు ఫోటోని గుండెలకి హత్తుకొని, నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని అవమానాల్ని నేను చూడాల్సి వచ్చేది కాదు అంటూ ఏడ్చేది. ఒకరోజు పాత్రలు కడుగుతూ ఉండగా తల తిరిగి తను కింద పడిపోయింది. గంట తర్వాత స్వప్న వచ్చి చూసింది. అయ్యో, ఇంకా పని పూర్తి కాలేదా అనడమే తప్ప ఆమె ఆరోగ్యం ఎలా ఉందో కూడా తను అడగలేదు. కొద్దిసేపటికి రాహుల్ ఇంటికొచ్చాడు. వెంటనే స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యో రాహుల్, అత్తయ్య ఈరోజు చాలా అలసిపోయారు. ఆవిడతో అందుకే నేను ఏ పని చేయనివ్వలేదు. నేనే అన్నీ చేసేశాను. ఇప్పుడు కూడా ఆవిడికి సూప్ పెట్టి తాగిపించి మందులు ఇచ్చొస్తున్నాను అంటూ అబద్ధం చెప్పింది. రాహుల్ వెంటనే తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు ఏ పని చెయ్యకు, స్వప్న ఉంది కదా, స్వప్న చూసుకుంటుంది అని ప్రేమగా చెప్పాడు. కొడుకలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటే సుభద్ర గొంతు బిగుసుకుపోయింది. నిజం చెప్పాలి అని అనిపించింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు అనే భయంతో, నాకు బాగానే ఉంది నాన్న అంటూ బలవంతంగా నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీళ్లు మాత్రం ఎవ్వరూ చూడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ స్వప్న మనసులో ఇంకో ఆలోచన బలపడుతూ ఉంది. ఈ ఇంట్లో అత్తగారు ఉండకూడదు, శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని. ఆ ఆలోచనే త్వరలోనే రాహుల్ ముందుంచింది. వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోయే పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది తను. రోజులు గడిచే కొద్దీ స్వప్న ప్రవర్తన మరింత కఠినంగా మారిపోయింది. సుభద్ర శరీరం రోజు రోజుకి బలహీనపడుతుంది. వయసు మీద పడడం, సరైన ఆహారం లేకపోవడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అయినా స్వప్నలో మాత్రం కనీసం జాలి కనిపించలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చెప్పి ఆమెను తీరిక లేకుండా ఉంచేది. ఒకరోజు జ్వరం వచ్చినా కూడా, కొంచెం జ్వరం వచ్చింది కదా అని మంచం ఎక్కేస్తారా ఏంటి మీరు? మేము ఉద్యోగాలు చేస్తూ కూడా అన్ని పనులు చేస్తున్నాము అంటూ బలవంతంగా వంట చేయించింది. చేతులు వణుకుతున్నా సుభద్ర మౌనంగా పనిచేసింది. ఆ సాయంత్రం రాహుల్ ఇంటికొచ్చేసరికి మాత్రం స్వప్న నవ్వుతూ ఎదురెళ్ళి, ఈరోజు అత్తయ్యకి జ్వరం వచ్చింది, నేను ఒక్కదాన్నే పనులన్నీ చేసుకున్నాను, ఆవిడ్ని ఒక్క పని కూడా చేయనివ్వలేదు, మందులు కూడా తెచ్చిచ్చాను అని అబద్ధం చెప్పేసింది. రాహుల్ వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, నిన్ను ఏ పని చెయ్యొద్దన్నాను కదా అని ప్రేమగా అడిగాడు.
సుభద్ర కొడుకు ముఖం చూసి బలవంతంగా నవ్వుతూ, నాకిప్పుడు బాగానే ఉంది నాన్న అని మాత్రమే చెప్పింది. తన వల్ల కొడుకు కాపురంలో గొడవలు రాకూడదని ఎప్పుడూ నిజాన్ని దాస్తూనే ఉంది ఆవిడ. ఇలా నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఆదివారం రాహుల్ ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం అల్పాహారం తర్వాత అతను హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో పని చేస్తున్నాడు. సుభద్ర వంటగదిలో పాత్రలు కడుగుతుంది. వెంటనే స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్య, వదిలేయండి పాత్రల్ని, మీరెందుకు చేస్తున్నారు ఈ పని? నేను చూసుకుంటాను. ఈరోజు నాకు సెలవే కదా. రోజు అంటే మీటింగుల్లో ఉంటాను కాబట్టి మీరు చూసి ఏదైనా పని చేస్తూ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఆదివారం కూడా మీరు ఇలా పనిచేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఆమె చేతిలోని పాత్ర తీసుకుంది. రాహుల్ అది చూసి, స్వప్న మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అనుకున్నాడు. స్వప్నతో కూడా, నువ్వు మా అమ్మని ఇంత ప్రేమగా చూసుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. స్వప్న నవ్వుతూ, ఆవిడ మీ అమ్మ మాత్రమే కాదండి, మా అమ్మ కూడా అంది. ఆ మాటలు విన్న సుభద్ర మనసు విలవిల్లాడిపోయింది. కొడుకు వెళ్ళిన తర్వాత అదే స్వప్న మళ్ళీ పాత్రలు ఆమె చేతిలో పెట్టి, మీ డ్రామాలు చాలించండి, ఆయన ముందు మంచివాళ్లలా కనిపించాలి కదా అని వెటకారంగా నవ్వింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక స్వప్న తన గదిలో రాహుల్తో మాట్లాడడం ప్రారంభించింది. ఇలా ఎంతకాలం రాహుల్ అంటూ అడిగింది. రాహుల్ ఆశ్చర్యంగా, ఏమైంది అన్నాడు. నేను మీ అమ్మ గురించి మాట్లాడుతున్నాను. ఈ చిన్న ఇంట్లో మనం ముగ్గురం ఉండడం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు అస్సలు ప్రైవసీ ఉండడం లేదు. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాటే కదా. నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఆవిడే ఉంటున్నారు బయట. ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆమె గురించే ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇలా బ్రతకలేను రాహుల్ అంది. రాహుల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. స్వప్న, అమ్మ ఊర్లో ఒంటరిగా ఎలా ఉంటుంది? నాన్న చనిపోయిన తర్వాత మనమే కదా అమ్మకి దిక్కు అన్నాడు. అయితే నువ్వే చూసుకో, నేను మాత్రం ఇలా ఉండలేను అంటూ కోపంగా సమాధానం చెప్పింది. అమ్మను ఎక్కడికి పంపమంటావు అంటూ రాహుల్ అడిగాడు. వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడ ఎంతోమంది ఉంటున్నారు, వాళ్ళలాగే మీ అమ్మ కూడా ఉంటుంది అని చాలా నిర్లక్ష్యంగా చెప్పింది. ఆ మాటలు విన్న రాహుల్ ఒక్కసారిగా కోపంగా, ఏం మాట్లాడుతున్నావు స్వప్న? అమ్మను ఆశ్రమానికి పంపించేయాలా అంటూ అరిచాడు. అవును, పంపాలి, లేకపోతే నేను ఇంట్లో ఉండను అంది. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిపోయింది. ఆ గొడవ తర్వాత 2 రోజులు ఇద్దరూ ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేదు. సుభద్ర మాత్రం వాళ్ళ మధ్య ఏదో జరుగుతోంది అని గమనించింది. తన వల్లే ఏదైనా సమస్య వచ్చిందేమో అనుకుని మరింత మౌనంగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి అదే విషయం మొదలైంది. ఈసారి స్వప్న చాలా కఠినంగా మాట్లాడింది. రాహుల్, నేను చివరిసారి చెప్తున్నాను, మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండను. నువ్వే నిర్ణయం తీసుకో. నీకు నేను ముఖ్యమా, లేదంటే మీ అమ్మ ముఖ్యమా అంటూ అడిగింది. రాహుల్ ఆ మాటలకి తల పట్టుకున్నాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు స్వప్న అన్నాడు. ఎందుకంటే నాకు కూడా ఒక జీవితం ఉందండి. పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఈ ఇంట్లో అది అసాధ్యంలాగానే ఉంది. నేను రేపే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీ అమ్మని 15 రోజుల్లో ఆశ్రమంలో చేర్పిస్తే నేను తిరిగి వస్తాను. లేదంటే ఈ పెళ్లి గురించి మర్చిపోండి, నేను విడాకులు తీసేసుకుంటాను అంటూ తన బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది. రాహుల్ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. చివరికి ఇంటి బయటకు వెళ్లే ముందు సుభద్ర దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, మీ కొడుకు జీవితం బాగుండాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను 15 రోజులు మాత్రమే ఎదురు చూస్తాను అని అర్థం వచ్చేలా చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. తలుపు మూసుకుపోయిన శబ్దం వినిపించగానే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. రాహుల్ తల్లి దగ్గరకొచ్చి ఆమె చేతులు పట్టుకొని, అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నిన్నొదిలి నేను ఉండలేను. అవసరమైతే నేనే స్వప్నతోనే మాట్లాడతాను. నువ్వు నా ప్రాణం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకు మాటలు విన్న సుభద్ర కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తన కొడుకు నిజంగానే తన కోసం ఎంత బాధపడుతున్నాడు అని ఆమె నమ్మింది. కానీ ఆమెకు తెలియదు, అదే రాత్రి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే నిజం తన చెవులకు వినిపించబోతోంది అని. ఆ రాత్రి సుభద్రకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఒకవైపు కోడలు వెళ్ళిపోయింది అనే బాధ, మరోవైపు
కొడుకు కళ్ళల్లో కనిపించిన ఆవేదన. నా వల్ల వాళ్ళ కాపురం పాడవకూడదు, నేనేం చెయ్యాలి అన్న ఆలోచన ఆమెను కలవరపెడుతుంది. రాహుల్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సుభద్ర మంచం మీద పడుకున్న మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. తనకి నిద్ర కూడా రావడం లేదు. కళ్ళలాగే తెరుచుకునే ఉన్నాయి. కాసేపటికి దాహం వేయడంతో నెమ్మదిగా లేచి వంటగది వైపు నడిచింది ఆవిడ. అప్పటికే రాత్రి 11 గంటలు దాటిపోయింది. నీళ్లు తాగి తిరిగి వస్తూ ఉండగా రాహుల్ గదిలో నుంచి రాహుల్ ఫోన్తో మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. తలుపు పూర్తిగా మూసిలేకపోవడంతో మాటలు స్పష్టంగా వినిపించసాగాయి. సుభద్ర ఆగిపోవాలని అస్సలు అనుకోలేదు. కానీ స్వప్న అనే పేరు వినిపించగానే తెలియకుండానే ఆమె అడుగులు ఆగిపోయాయి. తన కొడుకు కోడల్ని బతిమాలుకుంటూ ఇంటికి రమ్మంటున్నాడేమోలే అనుకుని నిలబడిపోయింది. కానీ తర్వాత వినిపించిన మాటలు ఆమె జీవితాన్ని ఒక్క క్షణంలోనే తలకిందులు చేసేశాయి. స్వప్న, నువ్వు అనుకున్నట్టుగానే జరిగింది. అమ్మిప్పుడు పూర్తిగా కుంగిపోయింది. ఇంకో కొద్ది రోజులు నువ్వు ఇంటికి రాకుండా ఉండు అన్నాడు రాహుల్. అవతల నుంచి స్వప్న నవ్వుతూ, నువ్వు చెప్పినట్టే నేను 15 రోజులు గడువు పెట్టి మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మీ అమ్మ ఏముంటోంది అంటూ అడిగింది. ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ చెబుతుంది. నన్ను ఎంత ప్రేమిస్తుందో మా అమ్మ నాకు బాగా తెలుసు. నా కాపురం కోసం తనే ఇల్లు వదిలి ఆశ్రమానికి వెళ్ళిపోవాలనే నిర్ణయమే తీసుకుంటుంది అంటూ చెప్తున్నాడు. సుభద్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. రాహుల్ మాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనం కొంచెం టైం తీసుకుంటేనే మంచిది. అలా అని కాకుండా నేను బలవంతంగా పంపించేస్తే ఆ తర్వాత జనాలు నన్నే తప్పు పడతారు. అందుకే ఈ ప్లాన్ వేశాం కదా. అమ్మ తనంతట తానే వెళ్ళిపోవాలి. అప్పుడే ఎవ్వరికి తన మీద అనుమానం రాదు. అవతల నుంచి స్వప్న నవ్వుతూ, అదే నేను కూడా చెప్పాను. నువ్వు అమ్మ ముందు ఏడుస్తూ డ్రామా బాగా చేశావు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నేను కూడా నవ్వుకున్నాను. రాహుల్ కూడా నవ్వాడు. అమ్మ అమాయకురాలు. నేను చెప్పిన ప్రతి మాట నిజమే అనుకుంటుంది. ఇంకో వారం రోజులు చూద్దాం. తర్వాత తానే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఆల్రెడీ చెబుతుంది. ఆ తర్వాత ఆశ్రమంలో చేర్పించేద్దాం. బయట వాళ్ళకి అమ్మే పట్టుబట్టింది అని చెప్దాం. 2-3 నెలలు గడిచాక పరిస్థితి చూసుకొని ఏం చేయాలో నిర్ణయిద్దాం. మరి ఆ ఇల్లు సంగతి? ఈ ఒక్క మాట సుభద్ర చెవుల్లో పిడుగులా పడింది. రాహుల్ మెల్లగా అన్నాడు, అదే అసలు విషయం. ఈ ఇల్లు అమ్మ పేరు మీదే ఉంది కదా. నాన్న రిటైర్ అయ్యాక ఆ ఇల్లు కొన్నారు. నేను నా పేరు మీదే కొనమని ఆ రోజు అడిగాను. కానీ నాన్న వినలేదు. అమ్మ పేరు మీదే కొన్నాడు. ఈ విషయం అమ్మకి తెలియదు. ఆశ్రమంలో చేర్పించేటప్పుడు అమ్మ దగ్గర తనకి తెలియకుండా మేనేజ్ చేసి నేను సంతకాలు తీసుకుంటాను. నాన్న చనిపోయిన తర్వాత పాత ఫైళ్ళు చూస్తుంటే డాక్యుమెంట్లన్నీ దొరికాయిలే. ఆ ఇల్లు అమ్మ తర్వాత అమ్మ ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు అని రాశారు. అమ్మతో సంతకాలు తీసేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాడు. సుభద్ర శరీరం మొత్తం వణికిపోయింది. ఈ ఇల్లు నా పేరు మీద ఉందా? ఆమెకు ఆ విషయం ఇప్పటి వరకు తెలియదు. శంకర్రావు గారు ఎప్పుడూ ఈ విషయం ఆవిడతో చెప్పలేదు. రాహుల్ మళ్ళీ మాట్లాడసాగాడు. అమ్మకు మాత్రం ఇప్పటికీ ఆ విషయం తెలియదు, ఎప్పటికీ తెలియకూడదు కూడా. ఆ విషయం తెలిసిపోతే సమస్య వచ్చేస్తుంది. అందుకే ముందామెను ఆశ్రమానికి పంపించేయాలి. తర్వాత నెమ్మదిగా సంతకం చేయించేసుకుంటాను. లేకపోతే లీగల్గా చూసుకుందాం. స్వప్న వెంటనే, అందుకే నేను ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ముందు ఆవిడని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. ఆ తర్వాతే ఇల్లు మన చేతిలోకి వస్తుంది. ఊర్లో ఇంటికి కూడా మంచి రేటే వచ్చేలా ఉందంట. దాన్ని కూడా మీ అమ్మకు తెలియకుండా అమ్మేయాలి. ఈ 2 పత్రాల మీద మీరు మీ అమ్మ చేత సంతకాలు చేయించుకోవాలి అంది స్వప్న. దానికి అవును అన్నాడు రాహుల్. ఇంకో 15 రోజులు చాలు అన్నాడు రాహుల్. ఆ మాటలు విన్న సుభద్రకి ఇంక నిలబడే శక్తి కూడా లేకపోయింది. గోడ కానుకుని నెమ్మదిగా కూర్చుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఇదేనా నా కొడుకు ప్రేమ? తన భర్త చనిపోయిన తర్వాత తనకి తోడుగా ఉంటానని నమ్మిన కొడుకు, తన కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు అనుకున్న కొడుకు,
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అదంతా ఒక నాటకమా? తన్నింట్లో నుంచి పంపించేసి ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వేసిన పన్నాగమా? తన గుండె ముక్కలయింది. ఆ రాత్రి భర్త ఫోటో ముందు కూర్చొని తెల్లవారుజాము వరకు ఏడ్చింది. ఏమండి శంకర్రావు గారు, మీరు ఎంత మంచివారు! మన కొడుకును కూడా నేను అలాగే పెంచానని అనుకున్నాను. కానీ నేను మనిషిని పెంచలేదు, ఒక గొప్ప నటున్ని పెంచాను. నా కన్నీళ్లను కూడా ఉపయోగించుకొని నన్ను ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నాడు అని వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి. బాధ నెమ్మదిగా ధైర్యంగా మారింది. అద్దంలో తన ముఖం తను చూసుకుంది. ఇన్ని సంవత్సరాలు అందరి కోసము బ్రతికాను, ఇక మీదట నా ఆత్మగౌరవం కోసమే బ్రతుకుతాను అని తనలో తానే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాహుల్, స్వప్న జీవితాల్ని పూర్తిగా మార్చబోతోందని వాళ్ళిద్దరికీ మాత్రం ఇంకా తెలియదు. ఆ రాత్రి నుంచి సుభద్ర పూర్తిగా మారిపోయింది. బయటకు మాత్రం ఏమీ తెలియనట్టుగానే మామూలుగానే ఉండసాగింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక నిర్ణయం పుట్టింది. ఇన్ని సంవత్సరాలు కొడుకు కోసం, కుటుంబం కోసం, పరువు కోసం మౌనంగా భరించింది. ఇక మీదట మాత్రం తన ఆత్మగౌరవాన్ని మాత్రమే కాపాడుకోవాలని, తన కోసమే బ్రతకాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగానే 4 గంటలకే లేచి ఇల్లు శుభ్రం చేసింది, వంట చేసింది. రాహుల్ ఆఫీస్కి వెళ్లే ముందు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? స్వప్న గురించి బాధపడకు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఎంతో ప్రేమతో చెప్పాడు. సుభద్ర అతని ముఖంలోకి ఒక్కసారి చూసింది. నిన్న రాత్రి విన్న మాటలు గుర్తుకొచ్చాయి. నిన్న రాత్రి తన ఆ మాటలు వినకపోయింటే ఈరోజు కొడుకు చెప్పే మాటలన్నీ నిజమే అని నమ్మేది. ఒకప్పుడు ఆ ముఖం చూస్తే మమత కనిపించేది. ఇప్పుడు అదే ముఖంలో నటన మాత్రమే కనిపించింది. అయినా ఏమీ తెలియనట్టుగా, సరే నాన్న, నేను ఇక్కడే ఉంటాను అని చిన్నగా నవ్వింది. రాహుల్ వెళ్ళిపోయాడు. రోజులు ఒక్కొక్కటిగా గడుస్తున్నాయి. స్వప్న మాత్రం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. కావాలనే చేయలేదు. ఎందుకంటే సుభద్ర మనసు మరింత కుంగిపోవాలని ఇద్దరూ ముందే అనుకున్నారు. 15 రోజుల గడువు పూర్తవడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజు సాయంత్రం సుభద్ర తన గదిలో ఉన్న పాత బీరువా తెరిచింది. శంకర్రావు ఉపయోగించిన ఫైళ్లు, పాస్బుక్కులు, పాత డైరీలు ఒక్కొక్కటిగా బయటకు తీసింది. భర్త జ్ఞాపకాలు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో ఒక గోధుమ రంగు కవర్ కనిపించింది. దానిపై శంకర్రావు గారి చేతిరాతతో సుభద్ర కోసం అని రాసుంది. ఆశ్చర్యంగా కవర్ తెరిచి చూసింది. అందులో ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, కొన్ని బ్యాంకు పత్రాలు ఉన్నాయి. ఒక్కో పేజీ తిప్పి చూస్తూ ఉండగా ఆమె చేతులు వణికిపోయాయి. ఆ ఇంటి యజమానిగా ఉన్న పేరు సుభద్ర శంకర్రావు. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ రెండూ ఒకేసారి కనిపించాయి. ఏమండి, ఈ ఇల్లు మీరు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని భర్త ఫోటో వైపు చూస్తూ ఏడ్చింది. అదే కవర్లో ఇంకో ఉత్తరం కూడా ఉంది. అది శంకర్రావు తన చేతులతో తన భార్యకు రాసిన లేఖ. సుభద్ర ఆ లేఖను వణుకుతున్న చేతులతో విప్పి చదవడం ప్రారంభించింది. సుభద్ర, నేను ఈ లేఖ రాసే సమయానికి నువ్వు నా పక్కనే నవ్వుతూ తిరుగుతున్నావు. ఈ లేఖ నీ చేతికి ఎప్పుడొస్తుందో నాకు తెలియదు. ఈ లేఖ నీ చేతికొచ్చేసరికి నేను నీ పక్కన ఉండను. కానీ ఒక విషయం మాత్రం నీతో చెప్పాలి అని అనిపించింది. సిటీలో కొడుకు కోసం నా రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కొన్నాను. ఆ విషయం నీకు తెలుసు. కానీ ఆ ఇంటిని నేను మన కొడుకు పేరు మీద కాకుండా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకంటే జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేము. మన కొడుకు ఇప్పుడు చాలా మంచివాడే. కానీ కాలం, పరిస్థితులు, డబ్బులు మనిషిని మార్చేస్తాయి. నేను నీకు అన్యాయం జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నిన్నెవరైనా ఇంటి నుంచి పంపించేయడానికి ప్రయత్నిస్తే, నీ ఆత్మగౌరవాన్ని భంగపరిస్తే నువ్వు భయపడొద్దు. ఈ ఇల్లు నీది. నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ ఎవరి దగ్గర తాకట్టు పెట్టొద్దు. అవసరమైతే ఒంటరిగా అయినా ధైర్యంగా నిలబడు. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ సుభద్రకి కన్నీళ్ళు ఆగలేదు. మీరెంత దూరం ఆలోచించారండి? నేను మాత్రం నా కొడుకు ఎప్పటికీ మారడు, నేనంటే ప్రేమగానే ఉంటాడు అనుకున్నాను అంటూ భర్త ఫోటోని గుండెలకి హత్తుకుంది. అదే క్షణం ఆమె నిర్ణయం మరింత దృఢమైంది. 15 రోజులు పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని ఆవిడ నిర్ణయించుకుంది. నిజం తెలియనట్టే నటించింది. చివరి రోజు రాహుల్ కూడా
స్వప్నకి కూడా తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సమాధానం వినబోతున్నారని మాత్రం ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. 15వ రోజు ఉదయం వచ్చింది. సుభద్ర ఎప్పట్లాగే తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసింది. దేవుడికి దీపం పెట్టింది. శంకర్రావు గారి ఫోటో ముందు నిలబడి కొద్దిసేపు కళ్ళు మూసుకుంది. ఇవాళ మీరు నాకు ధైర్యంగా ఉండే శక్తినివ్వండి. ఇన్ని సంవత్సరాలు మీ భార్యగానే బ్రతికాను. ఇక మీదట నా ఆత్మగౌరవంతో నేను బ్రతకాలి అని అనుకుంటున్నాను అని మనసులోనే ప్రార్థించింది. ఉదయం 9 గంటలు కావడంతో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూడగానే స్వప్న సూట్ కేసుతో గుమ్మం ముందు నిలబడుంది. ఆమె ముఖంలో చిరునవ్వుంది. ఆ నవ్వు వెనక విజయం సాధించిన గర్వం కనిపిస్తుంది. అత్తయ్యగారు ఎలా ఉన్నారు అని ఏమీ జరగనట్టుగా అడిగింది. సుభద్ర కూడా ప్రశాంతంగా బావున్నాను అని మాత్రమే చెప్పింది. స్వప్న లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. కాసేపటికి రాహుల్ కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరి చూపులు సుభద్ర మీదే ఉన్నాయి. అత్తయ్య, మీరేం నిర్ణయం తీసుకున్నారు అంటూ స్వప్న మెల్లగా అడిగింది. సుభద్ర తన ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వింది. అవును, నేను నిర్ణయం తీసుకున్నాను అని ప్రశాంతంగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే రాహుల్, స్వప్న ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే సుభద్ర గారు గొడవ జరిగిన మొదటి రోజు ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని రాహుల్తో చెప్పారు. అందుకే వాళ్ళ ప్లాన్ విజయవంతమైంది అని ఇద్దరి కళ్ళల్లో ఆనందం మెరిసింది. అమ్మా, ఏ నిర్ణయం అని రాహుల్ బాధపడుతున్నట్టుగా అడిగాడు. నీ కాపురం బాగుండాలి కదా నాన్న. నేను ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. ఇక నా మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిపేస్తానులే, మీరు ప్రశాంతంగా ఉండండి అని నెమ్మదిగా చెప్పింది. స్వప్న మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. రాహుల్ వెంటనే తల్లి చేతులు పట్టుకుని, అమ్మా, నేను నిన్ను పంపించను, నువ్వు వెళితే నేను కూడా వస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా నటించాడు. సుభద్ర వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా చూస్తూ నిలబడింది. 2 నిమిషాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ఆ నవ్వు చూసి రాహుల్, స్వప్న ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏమైందమ్మా అని రాహుల్ అడిగాడు. సుభద్ర ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఇప్పటి వరకు వేసిన నాటకం చాలించింది. రాహుల్, ఇప్పటికి అసలు కథ మొదలు పెడదామా అంది. ఆ ఒక్క మాటతో ఇద్దరి ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఏమంటున్నావమ్మా అని తడబడుతూ అడిగాడు రాహుల్. నాకు ఆశ్రమానికి వెళ్ళాలని లేదు బాబు. ఈ ఇంటి నుంచి వెళ్లాల్సింది నేను కాదు, మీరిద్దరూ అని సుభద్ర గట్టిగా చెప్పింది. స్వప్న ఒక్కసారిగా లేచి నిలబడింది. అత్తయ్య, మీకేమైంది అంటూ అడిగింది. సుభద్ర వెంటనే ఆమె వైపు తిరిగి, నాకేమీ కాలేదు, కానీ మీరిద్దరూ వేసిన నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది అంది. రాహుల్ గుండె ఒక్కసారిగా దడదడలాడింది. ఏం నాటకం అంటూ తడబడుతూ అడిగాడు. సుభద్ర అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ఆ రాత్రి నువ్వు స్వప్నతో ఫోన్లో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. అమ్మ తనంతట తానే ఆశ్రమానికి వెళ్ళాలి, అప్పుడు జనాలు మనల్ని తప్పు పట్టరు, ఆ తర్వాత ఊర్లో ఉన్న ఆ ఇంటిని అమ్మేయొచ్చు, అమ్మకి ఈ ఇల్లు ఆమె పేరు మీద ఉందన్న విషయం కూడా తెలియదు అని నువ్వు చెప్పిన ఒక్కో మాట నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది అంది. ఆ మాటలు విన్న రాహుల్, స్వప్న ఇద్దరు విగ్రహాల్లో నిలబడిపోయారు. వాళ్ళ నోట ఒక్క మాట కూడా రాలేదు. సుభద్ర ఆగలేదు. నా ముందు, అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నేను నిజంగానే నా కొడుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అనుకున్నాను. కానీ ఆ కన్నీళ్లు కూడా నాటకమే అని ఆ రాత్రి తెలిసిపోయింది. నీ కాపురం కోసం నేను నా ప్రాణం కూడా ఇస్తానని నీకు తెలుసు. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేయడానికి వెనకాడనని నీకు తెలుసు. అదే బలహీనతని నువ్వు ఉపయోగించుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నావు. ఎంత గొప్ప నటుడివి రాహుల్ నువ్వు అంటూ చెప్పింది. రాహుల్ తలదించుకున్నాడు. స్వప్న ఏదో చెప్పబోయింది. వెంటనే సుభద్ర ఆమెను ఆపేసింది. ఇంకా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నువ్వు ఇంట్లో లేనప్పుడు నేను పొరుగింటి వాళ్ళతో మాట్లాడితే తిట్టావు. నన్ను కనీసం గుడికి కూడా వెళ్ళనివ్వలేదు. పని మనిషిలా నువ్వు నాతో రోజంతా పని చేయించావు. నాకు సరైన తిండి కూడా పెట్టలేదు. నా కొడుకు ముందు మాత్రం ప్రేమగా నటించావు. ఇవన్నీ నేను భరించాను. కానీ నా కొడుకును కూడా నువ్వు మార్చేశావు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, వాడు మారలేదు, వాడే అసలు నటుడు అంటూ సుభద్ర గట్టిగా చెప్పింది.
ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని వాళ్ళ ముందు ఇసిరింది. ఇది చూడండి, ఈ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు. ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది. మీ నాన్నగారు నాకు ఎప్పటికీ అన్యాయం చేయకూడదని నా పేరు మీదే ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారు. మీరిద్దరూ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ ఇల్లు మీ సొంతం అవుతుంది అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది నేను కాదు, మీరిద్దరే అంటూ ఆమె విశ్వరూపం చూపించింది. రాహుల్ చేతులు వణికిపోయాయి. టేబుల్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకొని ఒక్కో పేజీ తిప్పి చూశాడు. ప్రతి పేజీ మీద యజమాని పేరుగా సుభద్ర శంకర్రావు అని స్పష్టంగా రాసుంది. అతని కళ్ళల్లో భయం మొదలైంది. స్వప్న కూడా ఆ పత్రాలు లాక్కొని చూసింది. ఇప్పటి వరకు తమ ప్లాన్ మొత్తం విజయవంతం అవుతుంది అని భావించిన ఆమె ముఖం ఒక్కసారిగా నల్లగా పాలిపోయింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ మాటలు రావడం లేదు. సుభద్ర మాత్రం ప్రశాంతంగా వాళ్ళ ఎదుటే నిలబడి ఉంది. ఇన్ని నెలలుగా అణగారిన ఆమె గొంతులో ఇప్పుడు ఆత్మగౌరవం గట్టిగా వినిపిస్తోంది. ఏమైంది? మాట్లాడరేమి? ఇప్పటి వరకు మీ ప్లాన్ గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుకున్నారు, ఇప్పుడెందుకు మీ ఇద్దరి నోళ్ళు మూసుకుపోయాయి అంటూ ప్రశ్నించింది. రాహుల్ ఒక్కసారిగా తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంటూ, అమ్మా నన్ను క్షమించమ్మా, డబ్బు మీద ఆశతో నేను తప్పు చేశాను అని ఏడవడం ప్రారంభించాడు. వెంటనే సుభద్ర 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. ఆగు, నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నువ్వు కోల్పోయావు. నిజంగా నీకు పశ్చాత్తాపమే ఉండుంటే ఈ నాటకం ఆ రోజు వేయకుండా ఉండేవాడివి. నేను ఏడుస్తూ ఉంటే చూసి కూడా నీ మనసు కరగలేదు కదా. ఇప్పుడు నీ కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ కన్నీళ్లను నేను నమ్మాలా అంటూ గట్టిగా అడిగింది. రాహుల్ ఆ మాటలకి తల దించుకున్నాడు. రాహుల్ దగ్గర తన తల్లికి చెప్పడానికి ఎలాంటి సమాధానమూ లేదు. స్వప్న వెంటనే ముందుకొచ్చి, అత్తయ్య గారు, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. ఇక నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటూ చెప్పింది. సుభద్ర చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నేను నీ అత్తగారినని? నన్ను గుడికి వెళ్ళనివ్వకుండా తలుపులు వేసినప్పుడు నేను అత్తనే కదా. పొరుగింటి వాళ్లతో మాట్లాడొద్దని అవమానించినప్పుడు కూడా నేను నీ అత్తనే కదా. మిగిలిపోయిన చల్లారిన అన్నం నాకు పెట్టి నువ్వు మంచి భోజనం చేసినప్పుడు కూడా నేను నీ అత్తనే కదా. ఇప్పుడు మాత్రమే ప్రేమ గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నించింది. స్వప్న ఆ మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది. తనొక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోయింది. సుభద్ర గంభీరంగా మాట్లాడటం కొనసాగించింది. నేను మిమ్మల్ని క్షమించకపోవడానికి కారణం మీరు నన్ను బాధ పెట్టడం కాదు. నేను మీకోసం నా జీవితం అంతా అంకితం చేశాను. మీ ఆనందం కోసం నా ఆనందాన్ని వదులుకున్నాను. అలాంటి నన్ను భారంగా భావించారు. నా కొడుకు జీవితమే నా ప్రపంచం అనుకున్నాను. అదే ప్రపంచం నన్ను రోడ్డు మీద పడేయాలి అని కుట్ర పన్నింది. ఆ బాధని ఏ తల్లి కూడా మరిచిపోలేదు. ఆమె మాటలు వింటూ రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వమ్మా అంటూ వేడుకున్నాడు. సుభద్ర ప్రశాంతంగా తలూపింది. అవకాశాలు మనసు మారడానికి ఇస్తారు బాబు. ఆస్తి దక్కలేకపోయిందని ఏడ్చేవాళ్లకు కాదు అంటూ చెప్పింది. వెంటనే బీరువాలో నుంచి మరో కవర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఇది మీ నాన్న రాసిన ఉత్తరం. నేను ఈ ఇంట్లో ఎప్పుడైనా అవమానం ఎదుర్కొంటే ఎవ్వరి కోసమైనా సరే మౌనంగా ఉండొద్దు అని ఆయన ముందే రాశారు. నేను ఆలస్యంగా అయినా ఆయన మాట వింటున్నాను అని చెప్పింది. తర్వాత నేరుగా తలుపు వైపు చూపిస్తూ, ఇప్పుడే మీరిద్దరూ మీ సామాన్లు సర్దుకోండి. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా మీరిద్దరూ ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఇన్ని రోజులు నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి మీకొచ్చింది. తేడా ఒక్కటే, నేను మీలాగా మోసం చేయడం లేదు, నటించడం లేదు. నేరుగా చెబుతున్నాను, ఈ ఇంటి నుంచి మీరిక బయటకు వెళ్ళండి అంది. రాహుల్ ఆశ్చర్యంగా, అమ్మా, నిజంగానే నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా అంటూ అడిగాడు. సుభద్ర కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నిన్ను నా కడుపులో 9 నెలలు మోసాను. నీకోసం ఎన్నో రాత్రులు నిద్రపోలేదు. నిన్ను బయటకు పంపించడం నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం. కానీ నన్ను తల్లిగా చూడని కొడుకుని ఇంట్లో ఉంచుకోవడం అంతకంటే పెద్ద బాధ అంటూ చెప్పింది.
అంతలోనే ఆ అరుపులు విని పక్కింటి వాళ్ళు బయటకొచ్చారు. తలుపు తెరిచి ఉండడంతో కొందరు లోపలికి కూడా వచ్చారు. పరిస్థితి అర్థం కాక అందరూ మౌనంగా నిలబడ్డారు. సుభద్ర వాళ్ళందరి వైపు తిరిగి, ఈరోజు నా కొడుకుని నేను ఇంట్లో నుంచి పంపించడం లేదు. తల్లిని ఆస్తి కోసం ఆశ్రమానికి పంపించాలి అనుకున్న ఇద్దరు మనుషులని నా ఆత్మగౌరవమే బయటకు పంపించేస్తుంది అని గంభీరంగా చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరి గుండె భారమయ్యింది. రాహుల్, స్వప్న తలలు వంచుకుని నిలబడ్డారు. ఒకప్పుడు తల్లిని ఆశ్రమానికి పంపించాలని నిర్ణయించి నాటకాలాడిన వాళ్లే ఈరోజు తమ చేతులతోనే తమ సూట్ కేసులు మోసుకొని ఆ ఇంటి గుమ్మం దాటాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వెళ్లే ముందు రాహుల్ ఒక్కసారి వెనక్కి తిరిగి తల్లిని చూశాడు. కానీ సుభద్ర మాత్రం శంకర్రావు గారి ఫోటో ముందు నిలబడుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నా ఆ కన్నీళ్ల వెనక ఓడిపోయిన తల్లి కాదు, గెలిచిన ఆత్మగౌరవమే నిలబడుంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.